కొన్ని ఇండ్లలో ఏంటంటే మా తూర్పు ఆగ్నేయ వీధిపోటు ఉన్న వాళ్ళ ఇండ్లలో క్షయ, క్యాన్సరు లాంటి జబ్బులతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే దోష సాంద్రత బాగా తీవ్రత ఉన్నప్పుడు కూడా బ్లడ్ క్యాన్సర్ లాంటి వాళ్ళని కూడా నేను ప్రాక్టికల్గా చూశాను. అందుకే తూర్పు ఆగ్నేయ వీధిపోటు ఉందని చాలామంది మాకు సగం బిల్డింగ్ వచ్చేస్తుంది దాదాపు అని చెప్పేసి ఇదంతా ఎవరైనా పలగొట్టు అంటుంటారు. అలాంటి వీధిపోటును ఎక్కడ కూడా ఇల్లుని డ్యామేజ్ చేయకుండా అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసుకోవచ్చు. కొంతమంది పశ్చిమ నైరుతి వీధిపోటుతో బాధపడుతూ ఉంటారు. పశ్చిమ నైరుతి వీధిపోటు చేతికి అందిన ముద్ద నోటి దగ్గర పోయి గద్ద తనుకుపోయినట్టు ఉంటుంది. చూస్తే దానివల్ల ఎన్ని బాధలు ఉన్నాయో నాకు తెలుసు. పశ్చిమ నైరుతి వీధిపోటుని, ఆ వీధిపోటుని కూడా అష్టదిగ్బంధన కార్యంతోనే కంట్రోల్ చేసేస్తాను. ఎక్కడ కూడా మీరు బిల్డింగ్ కానీ, కాంప్లెక్స్ కానీ, విల్లాని కానీ పల్లగొట్టాల్సిన అవసరం లేదు.